Welcome to Nagu Masters Botany World. Our today topic is transportation in plants part 2. Plant and water relations. మొక్క నీటి సంబంధాలు. Water is the most important and essential role of physical activities in the plant and play the important role in all living organisms. The protoplasm of the plant is nothing but all different substances in that water soluble, which different molecules are dissolved in several parts of the suspended in water. సాధారణంగా నీరు అనేది అన్ని రకాల జీవరాశులకు మొక్కలకు వాటిలో జరిగే ప్రతి జీవక్రియకు కూడా అత్యంత ప్రాథమికమైన వనరు. అంటే ఇక్కడ చూడండి, ఏదైతే కణం అనేది ఉందో కణంలో ఉన్న సైటోప్లాజం అంటే కణ ద్రవ్యం కూడా అనేక అణువులు మరియు పదార్థాలు కలిగి ఉన్న నీటి యొక్క రూపమే అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, the watermelon, a strawberry, a pineapple and different kind of fruits also having the high water content, that mainly the watermelon have 92% of water inside that melon. ఉదాహరణకి ఇక్కడ ఉన్న కొన్ని ఫ్రూట్స్ కనుక గమనించినట్లయితే ఈ ఫలాల్లో ఎక్కువ శాతం నీటి యొక్క శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో పుచ్చకాయను కనుక గమనించినట్లయితే అందులో 92% నీరు మాత్రమే ఉంటుంది. మిగతా మాత్రమే ఇతర అంటే షుగర్ సబ్స్టెన్సెస్ కానీ ఇతర గుజ్జు కానీ కలిగి ఉంటుందన్నమాట. ఈజ్ shrubs and herbs also consist of 10 to 15% of dry material either than the totally having the water content inside the plants. అంటే ఇక్కడ చూడండి, మొక్కలు లేదా గుల్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిశీలించినట్లయితే దానిలో 10 నుంచి 15% మాత్రమే పొడి పదార్థం అనేది ఉంటుంది. మిగతాదంతా కూడా నీటి యొక్క నిల్వలే అని మనం చెప్పొచ్చు అనమాట. A maize plant absorbs the 3 liters of water per day from the soil. ఒక మొక్కజొన్న మొక్కని కనుక మనం గమనించినట్లయితే ఇది దాదాపుగా 3 లీటర్ల నీటిని రోజులో పీల్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇది పీల్చుకోవడమే కాకుండా అది పీల్చుకున్న నీటిని బాష్పోత్సేకం ద్వారా బై ద ట్రాన్స్పిరేషన్ ఏం చేస్తుంది, బయటికి విడుదల చేయడం అనేది జరుగుతుందన్నమాట. When we observe our crop fields also, and a particular timings should be followed to the watering. అంటే ఇక్కడ మనం వ్యవసాయ భూములు కూడా గమనించినట్లయితే వ్యవసాయ మొక్కలకి కూడా టైం టు టైం నీటిని అందించడం అనేది జరుగుతుంది. అంటే ఎందుకని, ఆ నీటి యొక్క ప్రభావం వలన మొక్క అనేది ఆ నీటి యొక్క పాత్ర అనేది మొక్క పెరగడానికి అత్యంత ప్రామాణికం అని మనం చెప్పవచ్చు. Then we will study about the water properties. Okay, the water properties. What is the water properties? The water have the potential. That water potential. What is the water potential? Water potential is measured of the relative tendency of water moves from the one part to another part through the diffusion or ఆస్మోసిస్. అయితే ఇక్కడ నీటి గురించి మాట్లాడుకున్నట్లయితే నీటి సెక్మము అనేది ఉంటుంది. అంటే నీటి సెక్మం అంటే ఏమిటి, నీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి విసరణ లేదా ద్రవాభిసరణ పద్ధతుల ద్వారా, అంటే మనం పార్ట్ 1లో చదివాం కదా, విసరణ ద్రవాభిసరణ పద్ధతులు, వాటి ద్వారా ప్రయాణించే సామర్థ్యాన్ని కొలిచే సాధనాన్ని మనం ఏమంటున్నాం, నీటి సెక్మము అంటాం. అంటే దీనిని దేని ద్వారా కొలుస్తాం అంటే పాస్కల్స్లో కొలవడం అనేది జరుగుతుంది. ఓకే, ద వాటర్ పొటెన్షియల్ మెజర్డ్ విత్ పాస్కల్స్. ద ప్యూర్ వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వలెంట్ టు 0. అంటే శుద్ధమైన నీటికి గల పొటెన్షియల్ అంటే నీటి సెక్మం విలువ మనం 0గా
పరిగణిస్తూ ఉంటారనమాట. ది వాటర్ పొటెన్షియల్ డిపెండ్స్ ఆన్ దట్ సొల్యూట్ పొటెన్షియల్ అండ్ ప్రెజర్ పొటెన్షియల్. అయితే ఈ నీటి సెక్మం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే చూడండి, ది ద్రావిత సెక్మము మరియు పీడన సెక్మాలపై ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. Solute potential. When the solute is dissolved in pure water, the concentration of pure water decreases, hence water potential also decreases. ద్రావిత సెక్మము అంటే ఏంటి? ఎప్పుడైతే శుద్ధమైన నీటిలో ఏదైనా ఒక పదార్థం అనేది కరిగిందో అప్పుడు ఆ శుద్ధమైన నీటి యొక్క గాఢత అనేది తగ్గుతుందన్నమాట. అయితే అలా తగ్గడాన్నే నీటి సెక్మం తగ్గడము లేదా అలానే నీటి సెక్మం అనేది తగ్గుతుంది. ఈ తగ్గుదలని మనం ఏమంటాం? ద్రావిత సెక్మము అంటే సొల్యూట్ పొటెన్షియల్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇట్స్ ఆల్వేస్ ఇన్ మైనస్. ఓకే, ఇది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? రుణాత్మకంగానే ఉంటుంది. కమింగ్ టు ద ప్రెజర్ పొటెన్షియల్. వెన్ సమ్ వాటర్ ఎంటర్స్ ఇన్ టు ద ప్లాంట్ సెల్ డ్యూ టు డిఫ్యూజన్ ఆర్ ఆస్మోసిస్, the pressure against the cell wall increases. This makes the cell tugged or swollen. అంటే ఏమవుతుంది? ఎప్పుడైతే నీరు అనేది మొక్క యొక్క కణాల లోపలికి ప్రవేశిస్తుందో అది ఏం చేస్తుంది అంటే కణం యొక్క కణ కవచం మీద కణ త్వచం మీద దాని యొక్క ఒత్తిడిని కలగజేస్తుంది. కలగజేయడం వల్ల ఏమవుతుంది? కణం అనేది ఉబ్బునట్లుగా కనిపిస్తుంది. దీనినే పీడన సెక్మము, ప్రెజర్ పొటెన్షియల్ అని చెప్తూ ఉంటాం. ద సొల్యూట్ పొటెన్షియల్స్ ఆల్వేస్ షోస్ ద పై ఎస్ అండ్ ప్రెజర్ పొటెన్షియల్ షోస్ ద పై పి. ఇట్స్ ఆల్వేస్ ఇన్ పాజిటివ్. ద సొల్యూట్ పొటెన్షియల్ ఆల్వేస్ ఇస్ నెగిటివ్. But the pure water potential is equivalent to 0 MPa. అంటే శుద్ధమైన నీటికి గల సెక్మం అనేది ఎలా ఉంటుంది? 0లో ఉంటుంది, అంటే 0లో ఉంటుంది. పీడన సెక్మం అనేది ధనాత్మకంగా ఉంటుంది. తర్వాత ద్రావిత సెక్మం అనేది రుణాత్మకంగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య భేదమే ఏంటి? శుద్ధమైన నీటి యొక్క సెక్మము అని మనం చెప్పవచ్చు అన్నమాట. దానిని తీసుకొని ఏం చేస్తారు అయితే ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ షుడ్ బి ఇంక్రీజ్ ద మెజర్మెంట్ ఆఫ్ ది వాటర్ ఆర్ వాటర్ లెవెల్. అయితే ఇక్కడ ఏమవుతుంది? దాని యొక్క నీటి యొక్క నీటి మట్టం అనేది పైకి పెరగడం అనేది గమనిస్తారు. వై దిస్ హ్యాపెన్? దెన్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఇది అల్పగాఢత కలిగి ఉండడం వలన ద్రవాలు అనేవి ఏం చేస్తాయి? అధిక గాఢత నుంచి అల్పగాఢతకు ప్రయాణించడం కారణంగా ఈ యొక్క ఫనిల్ దిసిల్ గరాటులో గల నీటి యొక్క మట్టం అనేది ఈ ప్రాంతం నుంచి పై ప్రాంతం వరకు ఎకబాకుతూ వెళ్ళడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ అనమాట. ఫర్ ది ఆస్మోసిస్ షుడ్ బి లాస్ ఆఫ్ వాటర్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఎప్పుడైతే ఈ యొక్క కణాన్ని అధిక గాఢత గల ద్రావణంలో ఉంచామో దీని లోపల ఉన్న అల్పగాఢత గల ద్రావణము అంటే ద్రవాలు అనేవి ఏం చేస్తాయి? అల్పగాఢత నుంచి అధిక గాఢత నుంచి అల్పగాఢతకు ఎప్పుడైతే ప్రయాణిస్తూ ఉంటాయో ఇలా లోపల ఉన్న ద్రావణం అనేది బయట వైపుకు ప్రయాణించడం వలన బయట ఉన్న అల్పగాఢత వైపు ప్రయాణించడం వల్ల ఏమవుతుంది? లోపల ఉన్న కణ కవచం అనేది యథాస్థాయికి రావడాన్ని మనం ఏమంటున్నాం? నింపాన ప్రక్రియ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఉన్న చిన్న ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక 2 బెలూన్స్ కానీ లేదా వాటర్ బాటిల్ని కానీ తీసుకుంటాం. వెన్ వీ టుక్ ద వాటర్ బాటిల్ ఆర్ బెలూన్స్ ఫిల్ విత్ వాటర్ అండ్ పోర్ సమ్ సీడ్స్ ఆర్ గెయిన్స్ ఇన్సైడ్ ద వాటర్. అయితే వీటి లోపల ఏం చేస్తాం? మళ్ళా కొన్ని విత్తనాలను వేసినప్పుడు కాసేపటికి అది ఏమవుతుంది? ఉబ్బడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎంబిబిషన్. దెన్ వెన్ వీ అబ్జర్వ్ సమ్ కైండ్ ఆఫ్ గ్రైన్స్
which are having the rich content of carbohydrates. These are low swelling rate. ఏవైతే గోధుమ మరియు రైస్ లాంటివి ఉన్నాయో వాటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న పదార్థాలు గల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి, వాటి యొక్క ఉబ్బడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇంబిబిషన్ రేట్, నిపాన ప్రక్రియ లేదా నిపాన సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది. వేటిలో అయితే ప్రోటీన్స్ లేదా లిపిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో వాటి యొక్క నిపాన సామర్థ్యం అనేది అధికంగా ఉంటాయి. కాబట్టి అవి ఎక్కువగా ఉబ్బడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe my channel, and